లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఊరికి చివర అర్ధరాత్రి పంట పొలాల్లో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, పూలు, మాంసపు బొనికలతో భయంకరంగా క్షుద్ర పూజలు చేయడం స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గ్రామంలో ఐలూరి వెంకటప్పారెడ్డి టమాటా పామాయిల్ తోటలు సాగు చేస్తున్నాడు. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వెంకటప్పారెడ్డికి సంబంధించిన పంట పొలం మీద క్షుద్ర పూజలు చేసి వాటికి సంబంధించిన విభూతిని పొలంపై చల్లారు. ఇది తెలియని వెంకటప్పారెడ్డి ఉదయం పొలం దగ్గరికి వచ్చి చూడగా అక్కడ జరిగిన పూజలను చూసి భయాందోళనకు గురయ్యాడు. ఒక్కసారిగా అదే విషయం గ్రామస్తులతో పాటు తోటి మిత్రులకు వివరించాడు. అయితే ఏదైనా ఇబ్బందులున్న వాళ్లు ఏదో పొలిమేలలో 3 దారుల కూడల్లో ఇలాంటివి నిర్వహిస్తారని, కానీ పర్టికులర్ గా తన పొలం దగ్గరే ఇలా పూజలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాడు. ఎవరో కావాలనే తనను వ్యక్తిగతంగా భయపెట్టి ఇబ్బందులకు గురిచేసి ఆర్థికంగా, మానసికంగా తనను, తన కుటుంబ సభ్యులను భయాందోళనకు గురి చేస్తున్నారని వెంకటప్పారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన పొలం దగ్గర క్షుద్ర పూజలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. ఇక క్షుద్ర పూజలతో స్థానికులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. కాలంతో పోటీ పడుతూ మనిషి అభివృద్ధిలో దూసుకుపోతున్నాడు. అంతరిక్షంలో నివాసాలు ఏర్పాటు చేసుకునే స్థాయికి చేరుకున్నాడు. మరోవైపు కొందరు అర్థం లేని అజ్ఞానం, మూఢనమ్మకాల ఊపిలోనే కొట్టుకుపోతున్నారు. మూఢనమ్మకాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. వేగంగా విస్తరించిన సైన్స్ తో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ అభివృద్ధి రాకెట్ స్పీడ్ లో దూసుకుపోతుంటే, మరోవైపు జనాల్లో మూఢనమ్మకాలు కూడా జెట్ స్పీడ్ లో పెరుగుతున్నాయి అనడానికి ఇవిగో ఈ క్షుద్ర పూజలే నిదర్శనమని కొందరు అభిప్రాయపడుతున్నారు.